పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటిదంటే ఒక నెంబర్ అంటే ఒక ఇంటీజర్ అనేది ఇట్ సెల్ఫ్ మల్టిపుల్ 2 టైమ్స్ అయితే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 16. ఇవనేది కొన్ని ఎగ్జాంపుల్స్. 1 to 100లా ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్. 1 4 9 16 ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇది 7 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్స్. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటిది? ఇంటీజర్ బై ఇట్ సెల్ఫ్ మల్టిప్లయింగ్ 3 టైమ్స్. అంటే ఒక ఇంటీజర్ అనేది దాన్ని అదే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటాం. అంటే 3 టైమ్స్ ఒక నెంబర్ 3 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 ఇంటూ 3 ఇంటూ 3 27, 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 64. 1 to 100 పర్ఫెక్ట్ క్యూబ్స్ నేను రాశాను. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఏంటి? 6 ఇంటూ 6 ఇంటూ 6 343 అనేది 7 క్యూబ్, ఇది 8 క్యూబ్, ఇది 9 క్యూబ్, ఇది 10 క్యూబ్. అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇలా 3 టైమ్స్ చేస్తే మనకు 512 అనేది వచ్చింది. నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్. అడిషన్ అంటే ఏంటిదంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్ తోటి యాడింగ్ చేస్తే దాన్ని అడిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సహస్ర దగ్గర 4 కుక్కీస్ ఉన్నాయి, తన ఫ్రెండ్ తనకి 3 కుక్కీస్ ఇచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆ 4 + 3 యాడ్ చేస్తే మనకు 7 అవుతుంది. సబ్ట్రాక్షన్ అంటే ఏంటిదంటే రమేష్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, తన 10 రూపీస్ని తన సిస్టర్కి ఇచ్చిండు. ఇప్పుడు రమేష్ దగ్గర ఎన్ని ఉంటాయి? తను 10 రూపీస్ వాళ్ళ సిస్టర్కి ఇచ్చిండు అంటే ఇంకా 10 రూపీస్ ఉంటాయి. దాన్ని మనం సబ్ట్రాక్షన్ అంటాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటిదంటే ఒక ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ అంటే ఏంటిది? ఒక చాక్లెట్ ప్యాక్లో 10 చాక్లెట్స్ వచ్చినప్పుడు నేను ఒక 5 ప్యాకెట్స్ కొనుక్కున్నా అంటే ఆ 10 ఇంటూ 5 చేస్తే మనకు 50 చాక్లెట్స్ వస్తాయి. ఇలా మనం మల్టిప్లికేషన్ చేస్తాం అన్నట్టు.